హలో అండి. అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది, అలాగే మనం ఏమేమి మాట్లాడాలి లేకుండా మాట్లాడేద్దాం. ఎందుకంటే బిగ్ బాస్లో కూడా మరీ అంత మంచిగా ఉన్నా కానీ పనికిరాదు అనేసి ఈరోజు ఒక డిసిషన్ మనకు అర్థమైంది. ఎందుకంటే ఆదిత్య బాబు గారు ఎలిమినేట్ అయ్యారు. అలాగే మీరు ఎవరినో కొత్తగా చూస్తారంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పెట్టే చూడండి. చాలా మంది చూస్తారంటారు, లైక్ చేయట్లేదు. ఎందుకు మంచితనము ఇప్పుడు ఈ కాలంలో ప్రస్తుతం ఉన్న కాలంలో మంచితనం అనేది పనికిరాదనేసి మళ్ళీ ఒకసారి నిరూపించినారు. జనాలు కానీ నిరూపించినారు, అక్కడ బిగ్ బాస్ వాళ్ళు నిరూపించారు. అలాగే మనము ఆగిపోయింది, మన లైఫ్ స్టాప్ అయిపోయింది అన్నప్పుడు కూడా మనకు ఒక ఛాన్స్ అంటూ ఉంటుంది చూడండి, ఒక సెకండ్ ఛాన్స్ అంటూ ఉంటుంది చూడండి. అది కూడా ఈరోజు ఎపిసోడ్లో చూసిన తర్వాత మనం నేర్చుకోవాలి. అది అంతా అయిపోయింది, ఇంకేం చేయగలము అనేసి అనుకోకుండా నబీల్ ముందుకు పోయే ప్రయత్నం మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ పృథ్వీ చీఫ్ గేమ్లో మెగా చీఫ్ అనే దాంట్లో ఐకి ఐఎమ్ మెగా చీఫ్ కదా, మెగా అనేది పెట్టాల్సింది, ఐకి మధ్యలో గ్యాప్ పెట్టి ఏఎం పెట్టాల్సింది. ఒక మిస్టేక్ చేయడం వల్ల అక్కడ పృథ్వీ చీఫ్ కోల్పోయాడు. అలాగే అక్కడ పెట్టేసిన తర్వాత కూడా దాదాపు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు టైం తీసుకొని పార్ట్లర్లే మనం చేయొచ్చులే అనేసి నబీల్ ప్రయత్నించడం మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. దీన్ని బట్టి మనం ఈరోజు 2 విషయాలు బిగ్ బాస్లో ఏమైనా చూసి నేర్చుకున్నామంటే ఈ 2 విషయాల్లో ఒకటి, మరీ అంత మంచితనంగా ఉండకూడదు ఎవరి దగ్గర కానీ. అది మన ఇంట్లో వాళ్ళు కానీ, మన బంధువులు కానీ, మన రిలేషన్ కానీ, లేకపోతే సొసైటీలో కానీ మరీ అంత మంచితనం కూడా పనికిరాదని ఒకటి నేర్చుకోవాలి. అలాగే ఇప్పుడు నా లైఫ్ అయిపోయింది, ఇంక నేను ఏం చేయలేను అనుకొని ఉండకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వాడు గెలిచిపోయాడు, నేను గెలవస్తానా గెలవలేనా అని మాత్రం ఉండకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఆ దేవుడే తోడు ఉంటాడు. ఎందుకంటే నబీల్ ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి అసలు కనపడనే లేదు, 3వ వీక్ నుంచి నబీల్ కనపడ్డాడు. అలాగే ఇప్పుడు 9 మందిని లీడ్ చేసేదానికి ఒక చీఫ్ అయ్యాడు. 9 మందిలో ఆదిత్య గారు వెళ్ళిపోయారు కాబట్టి ఇంక 8 మంది, ఇంకో 8 మంది వస్తూ ఉంటారు. ఆ 8 మంది ఎలా ఉంటారు ఏమనేసి, ఈ గ్యాంగు ఆ గ్యాంగు ఎలా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉండబోతుంది బిగ్ బాస్ అయితే. చూద్దాం, వెయిట్ చేద్దాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈరోజు జరిగిండేది